మనం ఎన్నో డబ్బా కొట్టుకోలేదు. 200 పింఛన్ మనం కాంగ్రెస్ 200 పింఛన్ ఇస్తే మనం 2000 చేసినాం, 10 రెట్లు పెంచినాం. కానీ ఎన్నడూ వీళ్ళ లెక్క డబ్బా కొట్టుకోలే. వీళ్ళంతా అది కూడా వస్తలేదు చక్కగా. ముసలోళ్ళే కూడా 2 నెలలు పెన్షన్లే కొట్టిండు. గాల దగ్గర తీసుకుంటారా అమ్మ ఎవడన్నా? నాకు అర్థం కాదు. ముసలోళ్ళ పెన్షన్లు గుంజుకునుడు, రైతుల రైతు బంధు కొట్టుడు, ఆడోళ్ళను గోసబెట్టుడు, ఇండ్లు గులగొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడా? బస్తీల మీద పడి భయపెట్టుడా? సర్దార్ పిల్లగాన్ని మన పార్టీలో పనిచేస్తుండని చెప్పి ఆయన ఇల్లు కూడా కొడతారు పోయి. అక్కడికి ఆయన ఏం చేసిండు? పోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఇద్దరు చిన్నపిల్లల్ని ఇడిచిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు హైబత్లో. అదొక్కటే కాదు, కుకట్పల్లిలో మీ పక్కకే కుకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఇంటి మీద పోయి పెద్ద స్టిక్కర్ వేసిండ్రట, నీ ఇల్లు కూడా కొడతామని, హైడ్రా అని చెప్పి. ఆమె పాపం బిడ్డ దగ్గరికి పోయి బిడ్డ ఇంట్లో ఉరి పోసుకున్నది. మేము పోయినాం, బుచ్చమ్మ ఇంటికి పోయినాం. పోయి అడిగితే ఏమైందమ్మా అని బిడ్డని అడిగినాం. రాత్రంతా ఏడిసింది సారు, ఇల్లు కూడా కొడతారని స్టిక్కర్ వేసిండ్రు, రూపాయి కుడబెట్టి కట్టుకున్నాం ఇల్లు. అదే మేము అనామతి కూడా నిన్న మొన్న ఎవరి దగ్గర కొనుక్కున్నది కాదు, అడ్డగోలు పైసలు సంపాదించింది కాదు. ఒక్కొక్క రూపాయి కూడేసి కట్టుకుంటే ఇవాళ దాన్ని వీడొచ్చి కూలగొడతా అంటే బాధ ఉండదా? ఆయనతో రాత్రంతా